బస్తీవాసులకు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచి రోడ్లు మరియు ఈ యొక్క డ్రైనేజీ మరియు నల్లాలు మరియు ఆరోగ్య భద్రత మరియు ఇక్కడ పిల్లలందరికీ కూడా ఆట స్థలాలు లేక పిల్లలు కూడా ఇబ్బందులు మరియు గవర్నమెంట్ స్కూల్ లేక రహమత్ నగర్లో ఉన్న పిల్లలు వాళ్ళకు కూడా చదువుల గురించి ప్రభుత్వం అనేక విధాలుగా పథకాలు తేవాలని ఆ యొక్క ఎవరైతే ఈ బై ఎలక్షన్లో నిలబడుతున్న ఎలక్షన్ మెంబర్షిప్కు మరియు ఇక్కడ ఉన్న బస్తీ ప్రజలందరికీ కూడా మరియు సిఎన్ రెడ్డి ఈ కార్పొరేటర్కి కూడా సలహాలు సూచనలు ఇవ్వబోతున్నాము. అందుకు దయ ఉంచి ఈ ఛానల్ ద్వారా మా రహమత్ నగర్ బస్తీవాసుల యొక్క సమస్యలు వీటికి మాకు సలహాలు ఇచ్చి మాకు అండగా ఉంటుందని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం కూడా గెలవాలని ఈ యొక్క మనవి. రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన పర్వాలేదండి, కానీ కింద ఉన్న వాళ్ళు కొన్ని ఆటంకాలతో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అందువరకే బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక దౌర్జన్యాలకు అనేక కష్టాలు పాలు చేసింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలు క్షేమంగా ఉన్నారు, కానీ కొంతమంది గుండాగిర్దీలు కొంతమంది ఇబ్బందులు పాలవుతున్నారు. అందువల్ల దయ ఉంచి ఈ కాంగ్రెస్ పరిపాలనను దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తున్నానండి. మరి ఈ టైంలో బీజేపీ ఏమంటారు? బీజేపీ 50-50 అండి, చెప్పలేము. ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం కనుక, ఇది రాష్ట్ర ప్రభుత్వం, అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది. అగర్ బీజేపీ సలహా ప్రకారంగా చెప్పలేము, కానీ కాంగ్రెస్ పరిపాలన అయితే మా ఏరియాలో నేను తెలిసిన మట్టుకు పీజీఆర్ ద్వారా అనేక విధాలుగా మేము సహకారకున్నాము. అందుకొరకే మా సలహా అన్నట్టు అండి. ఓకే, బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా, లేదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పరిపాలన పర్వాలేదండి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కానీ ఇన్ని విధానాలు లేకుండే, కానీ ఈ పరిపాలన వచ్చి కొన్ని రోజులు అవుతుంది. ఇదే విధంగా కొనసాగిస్తే కాంగ్రెస్ పరిపాలన